కుంభరాశి జాతకం 8 నుంచి 12 వరకు. 8వ తేదీ ఆలోచనల్లో మార్పు రోజు. ఈరోజు మీ ఆలోచనా విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఇప్పటివరకు సందిగ్ధంలో ఉన్న విషయాలపై స్పష్టత వస్తుంది. కెరీర్, ఉద్యోగం, పై అధికారులతో చర్చలు అనుకూలంగా సాగుతాయి. కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారం, పాత బాకీలు వసూలయ్యే అవకాశం. ఆర్థికం, ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. ప్రేమ, కుటుంబం, కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. సలహా, తొందరపాటు నిర్ణయాలు వద్దు. 9వ తేదీ శ్రమకు ఫలితం. ఈరోజు మీరు చేసిన కష్టానికి ఫలితం కనిపిస్తుంది. కెరీర్, ఇంటర్వ్యూలు, అపాయింట్మెంట్లు సఫలమవుతాయి. వ్యాపారం, కొత్త ఆర్డర్లు వచ్చే సూచనలు. ఆర్థికం, ఆదాయం పెరిగే అవకాశం. ప్రేమ జీవితంలో నమ్మకం పెరుగుతుంది. సలహా, అవకాశాలను వదులుకోకండి. 10వ తేదీ జాగ్రత్త అవసరం. ఈరోజు కొంత అప్రమత్తత అవసరం. కెరీర్, సహోద్యోగులతో మాటల్లో జాగ్రత్త. వ్యాపారం, లాభాల కంటే నష్టాలపై దృష్టి పెట్టాలి. ఆర్థికం, అనవసర ఖర్చులు పెరిగే సూచన. ఆరోగ్యం, తలనొప్పి, అలసట ఉండొచ్చు. సలహా, ఆవేశం తగ్గించండి. 11వ తేదీ శుభవార్తల రోజు. ఈరోజు శుభవార్తలు వినే అవకాశం ఉంది. కెరీర్, ప్రమోషన్ లేదా ప్రశంసలు పొందవచ్చు. వ్యాపారం, లాభదాయకమైన ఒప్పందాలు. ఆర్థికం, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ప్రేమ, కుటుంబం, ఇంట్లో ఆనంద వాతావరణం. సలహా, మీ ప్రతిభను ప్రదర్శించండి. 12వ తేదీ భవిష్యత్ ప్రణాళికల రోజు. ఈరోజు భవిష్యత్తుపై దృష్టి పెడతారు. కెరీర్, కొత్త ప్రాజెక్టులపై ఆలోచనలు. వ్యాపారం, దీర్ఘకాల లాభాల నిర్ణయాలు. ఆర్థికం, సేవింగ్స్పై దృష్టి పెరుగుతుంది. ఆధ్యాత్మికం, ధ్యానం, పూజలపై ఆసక్తి. సలహా, దీర్ఘకాల లక్ష్యాలు నిర్ణయించుకోండి. ఈరోజు ప్రేమ విషయంలో ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. మీ మనసులో ఉన్న మాటలను బయట చెప్పాలా వద్దా అనే సందేహం కలుగుతుంది. ప్రేమికుల మధ్య చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. కాని నిజాయితీగా మాట్లాడితే సమస్యలు తొలగిపోతాయి. సింగిల్స్కి పాత ప్రేమ జ్ఞాపకాలు గుర్తొస్తాయి. సూచన, మనసులో దాచుకోకుండా నెమ్మదిగా చెప్పండి. 2వ తేదీ ప్రేమకు ఇది అద్భుతమైన రోజు. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. పెళ్లి విషయాలపై చర్చలు మొదలయ్యే అవకాశం. సింగిల్స్కి కొత్త పరిచయం ప్రేమగా మారే సూచనలు. సూచన, ప్రేమను వ్యక్తపరచడానికి ఇదే సరైన రోజు. 2వ తేదీ ఈరోజు ప్రేమ విషయంలో జాగ్రత్త అవసరం. అనవసరమైన అనుమానాలు పెరగవచ్చు. చిన్న మాట పెద్ద గొడవకు దారితీసే అవకాశం. మొండితనం వల్ల దూరం పెరగచ్చు. సూచన, కోపం కన్నా సహనం ముఖ్యము. 2వ తేదీ ప్రేమలో మళ్లీ ఆనందం వస్తుంది. గత అపార్థాలు తొలగిపోతాయి. ప్రేమికుల నుంచి మద్దతు లభిస్తుంది. పెళ్లి ఆశలు ఉన్నవారికి శుభవార్త. కుటుంబం నుంచి అంగీకారం వచ్చే సూచనలు. సూచన, ప్రేమను గౌరవంగా నిలబెట్టండి. 2వ తేదీ ఈరోజు ప్రేమలో లోతైన భావోద్వేగాలు కనిపిస్తాయి. మీ భవిష్యత్ ప్రేమ జీవితం గురించి ఆలోచిస్తారు. సీరియస్ రిలేషన్షిప్ వైపు అడుగులు. సింగిల్స్కి సరైన వ్యక్తి గురించి స్పష్టత. సూచన, హడావుడి కాకుండా నిర్ణయం తీసుకోండి. ఫలితం, ఈ 5 రోజుల్లో కుంభరాశివారికి ప్రేమలో పరీక్షలు, పరిష్కారాలు రెండూ ఉంటాయి. సహనం, నిజాయితీ ఉంటే సంబంధం మరింత బలపడుతుంది. ఈరోజు కెరీర్ విషయంలో ఆలోచనలెక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచిస్తారు. పై అధికారులతో మాట్లాడే అవకాశం. వ్యాపారంలో కొత్త ఐడియాలొస్తాయి, కానీ అమలు ఆలస్యం. సూచన, ప్రణాళిక చేసుకోండి, వెంటనే అమలు వద్దు. 9వ తేదీ కెరీర్కు అనుకూలమైన రోజు. ఉద్యోగులకు ప్రశంసలు, గుర్తింపు. ఇంటర్వ్యూలు, అపాయింట్మెంట్లు సఫలమవుతాయి. వ్యాపారంలో లాభదాయక ఒప్పందాలు. సూచన, ధైర్యంగా ముందుకు అడుగువేయండి. 10వ తేదీ ఈరోజు జాగ్రత్త అవసరం. సహోద్యోగులతో వాదనలు రావచ్చు. పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారంలో తొందరబాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. సూచన, మాటలలో మృదుత్వం అవసరం. 11వ తేదీ కెరీర్లో ఉన్నతి సూచనలు. ప్రమోషన్ లేదా జీతం పెంపు వార్తలు. కొత్త బాధ్యతలొస్తాయి. వ్యాపారంలో లాభాలు స్పష్టంగా కనిపిస్తాయి. సూచన, మీ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో చూపండి. 12వ తేదీ ఈరోజు భవిష్యత్ కెరీర్ నిర్ణయాల రోజు. కొత్త కోర్సు, స్కిల్స్ని ఇచ్చుకోవాలనే ఆలోచన. దీర్ఘకాల వ్యాపార ప్రణాళికలు. ఉద్యోగ మార్పు విషయంలో స్పష్టత. సూచన, దీర్ఘకాల లాభాలపై దృష్టి పెట్టండి.
ఈ 5 రోజులు కుంభరాశివారికి మానసికంగా, ఆర్థికంగా, వృత్తిపరంగా కీలకమైన మలుపు చూపించే కాలం. బయట కనిపించే పరిస్థితుల కంటే లోపల జరిగే ఆలోచనా మార్పులు ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. మానసిక స్థితి విశ్లేషణ. ఈ రోజుల్లో మీ మనసు ఒకే విషయంపై నిలబడదు. ఒకప్పుడు సరైనదనిపించిన విషయం ఇప్పుడు తప్పుగా అనిపించవచ్చు. పాత ఆలోచనలు విడిచిపెట్టి కొత్త దారిలోకి రావాలనే తపన. కొన్నిసార్లు ఒంటరిగా ఉండాలననిపిస్తుంది. విశ్లేషణ. ఇది బలహీనత కాదు, ఇది మీ మేధస్సు అప్గ్రేడ్ అవుతున్న దశ. కుంభరాశి ప్రత్యేకతే ఇదే, మార్పును ముందే గుర్తించడం. కెరీర్, జీవన దిశ విశ్లేషణ. ఈ 5 రోజుల్లో మీలో ఒక ప్రశ్న తిరుగుతుంది. నేను చేస్తున్న పని నాకు నిజంగా సంతృప్తి ఇస్తుందా? 8-9 తేదీల్లో ఆలోచనలు, 10న సందిగ్ధత, 11-12న స్పష్టత. విశ్లేషణ. ఇది ఉద్యోగం మారాలనే సంకేతం కాకపోవచ్చు, కానీ పనిచేసే విధానం మార్చుకోవాలనే సూచన మాత్రం ఖచ్చితంగా ఉంది. ఆర్థిక విశ్లేషణ. ధనం వస్తుంది, కానీ నిలవాలంటే బుద్ధి అవసరం. ఆదాయం కన్నా ఖర్చులపై నియంత్రణ ముఖ్యం. భావోద్వేగాల వల్ల ఖర్చులు చేసే అవకాశం. భవిష్యత్ భద్రత గురించి ఆలోచన పెరుగుతుంది. విశ్లేషణ. ఈ సమయంలో మీరు ధనం సంపాదించేవాడు కాకుండా ధనం నిర్వహించే వ్యక్తిగా మారుతున్నారు. ఇది దీర్ఘకాల విజయం. సంబంధాలు, ప్రేమ విశ్లేషణ. ఈ రోజుల్లో మీరు మాటల కన్నా భావాలను ఎక్కువగా గమనిస్తారు. అర్థం కాని వ్యక్తుల నుంచి దూరం కావాలనుకుంటారు. నిజమైన అనుబంధమున్నవారితో మరింత దగ్గరవుతారు. విశ్లేషణ. కుంభరాశివారికి ఈ దశలో క్వాంటిటీ కాదు, క్వాలిటీ సంబంధాలే అవసరం. అదృష్టం, గ్రహబల విశ్లేషణ. ఈ కాలంలో శని ప్రభావం వల్ల నెమ్మదిగా కానీ స్థిరంగా ఫలితాలు. రాహు ప్రభావం వల్ల ఆలోచనల్లో కొత్తదనం. గురు అనుగ్రహం వల్ల చివరికి సరైన దారి. విశ్లేషణ. మీకు వెంటనే ఫలితం కనిపించకపోయినా మీరు వేసే ప్రతి అడుగు భవిష్యత్తుకు పునాది అవుతుంది. ఈ 5 రోజుల్లో కుంభరాశివారికి కుటుంబ జీవితం భావోద్వేగాలతో నిండినది. మాటల కన్నా భావాలు ఎక్కువగా పనిచేసే కాలమిది. 8వ తేదీ కుటుంబ ఆలోచనలు. ఈరోజు కుటుంబ విషయాలపై మీ దృష్టి ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం లేదా అవసరాలపై ఆలోచన. ఇంట్లో ఎవరో ఒకరి మాటలు మీ మనస్సును తాకుతాయి. చిన్న విషయాలకే భావోద్వేగం పెరుగుతుంది. సూచన. మాటల కంటే వినడం ముఖ్యం. 9వ తేదీ కుటుంబ మద్దతు. ఈరోజు కుటుంబ సభ్యుల నుంచి బలమైన సాయం లభిస్తుంది. ఇంట్లో ఒక శుభవార్త వినే అవకాశం. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. కుటుంబ నిర్ణయాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. సూచన. పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. 10వ తేదీ వివాహ విషయాల్లో జాగ్రత్త. వివాహం లేదా దాంపత్య జీవితంలో కొంత ఉద్రిక్తత కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు. పెళ్లి సంబంధాలు చూస్తున్నవారికి ఆలస్యం. అత్తింటి, పుట్టింటి విషయాల్లో ఒత్తిడి. సూచన. కోపం కాదు, సంభాషణ అవసరం. 11వ తేదీ సఖ్యత, అంగీకారం. ఈరోజు దాంపత్య జీవితంలో సంతోషం తిరిగి వస్తుంది. గత విభేదాలు తొలగిపోతాయి. పెళ్లి నిర్ణయాలకు అనుకూల వాతావరణం. కుటుంబ పెద్దల నుంచి అంగీకారం. సూచన. నిజాయితీతో ముందుకు సాగండి. 12వ తేదీ బంధాల లోతు. ఈరోజు మీరు బంధాల విలువను లోతుగా అర్థం చేసుకుంటారు. కుటుంబంతో గడిపిన సమయం మనశ్శాంతిని ఇస్తుంది. పాత విభేదాలు ముగిసే అవకాశం. ఇంట్లో ఐక్యత పెరుగుతుంది. సూచన. కుటుంబమే మీ బలం. మొత్తం కుటుంబ వివాహ ఫలితం. ఈ 5 రోజుల్లో భావోద్వేగాలు ఎక్కువ, అపార్థాలు తాత్కాలికం. అర్థం చేసుకునే మనస్సుంటే శాశ్వత సుఖం. కుంభరాశివారికి ఈ కాలం బంధాలను బలపరిచే సమయం. 8వ తేదీ అలసట సంకేతాలు. ఈరోజు శరీరంలో అలసట, నిస్సత్తువ కనిపించవచ్చు. నిద్రలోపం, తలనొప్పి లేదా కళ్లనొప్పి, ఆలోచనలు ఎక్కువగా తిరగడం. ఆరోగ్య సూచన. తగిన నిద్ర, నీరు ఎక్కువగా తాగాలి. ఆధ్యాత్మిక సూచన. ఉదయం 5 నిమిషాలు మౌనం పాటించండి. డేట్ 9వ తేదీ శక్తి పునరుద్ధరణ. ఈరోజు ఆరోగ్యం మెరుగుపడే సూచనలు ఉన్నాయి. శరీరంలో ఉత్సాహం, పాత సమస్యల నుంచి ఉపశమనం. మానసికంగా పాజిటివ్గా ఉంటారు. ఆరోగ్య సూచన. తేలికపాటి వ్యాయామం మంచిది. ఆధ్యాత్మిక సూచన. ఇష్టదైవ నామస్మరణ. డేట్ 10వ తేదీ జాగ్రత్త అవసరం.
ఈరోజు శరీర ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. జీర్ణ సమస్యలు, బీపీ షుగర్ ఉన్నవారు జాగ్రత్త. కోపం వల్ల శరీరంపై ప్రభావం. ఆరోగ్య సూచన: బయట ఆహారం తగ్గించండి. ఆధ్యాత్మిక సూచన: హనుమాన్ చాలీసా లేదా శివధ్యానం. డేట్ 11వ తేదీ, మనశ్శాంతి రోజు. ఈరోజు మానసికంగా ప్రశాంతత పెరుగుతుంది. ధ్యానం చెయ్యాలనిపిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి, భయాలు తగ్గుతాయి. ఆరోగ్య సూచన: యోగా ప్రాణాయామం. ఆధ్యాత్మిక సూచన: దీపారాధన, కృతజ్ఞతాభావం. డేట్ 12వ తేదీ, అంతర్గత బలం. ఈరోజు మీరు లోపలి శక్తిని గుర్తిస్తారు. మానసిక బలం పెరుగుతుంది. ఆరోగ్యంపై నియంత్రణ వస్తుంది. ఆధ్యాత్మిక మార్గం స్పష్టమవుతుంది. ఆరోగ్య సూచన: ఆరోగ్యానికి కొత్త అలవాట్లు మొదలుపెట్టండి. ఆధ్యాత్మిక సూచన: ధ్యానం ప్లస్ స్వాధ్యాయం. పవన: మొత్తం ఆరోగ్యం ఆధ్యాత్మిక ఫలితం. 8 నుంచి 12. ఈ 5 రోజుల్లో శరీరానికి విశ్రాంతి అవసరం, మనస్సుకు నిశ్శబ్దం అవసరం. ఆధ్యాత్మికతే మీ రక్షణ కవచం. కుంభరాశి వారికి ఇది లోపలి స్వస్థత కాలం.